నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఒంగోలు సమీపంలోని దక్షిణ బైపాస్ రోడ్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు వరుస రోడ్డు ప్రమాదాలతో భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది ఆగి ఉన్న కారును మరో లారీ ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మిగిలిన వారికి తీవ్రమైన గాయాలై ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు మరికొందరు క్షతగాత్రులను రిమ్స్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను వైద్యశాలలకు తరలించే కార్యక్రమం చేపట్టారు రోడ్డు రవాణా అధికారులు జాతీయ రహదారుల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారి కొప్పోలు ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో ఈరోజు తెల్లవారుజామున 3 వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి రోడ్డు ప్రమాదాల్లో 5 మృతి చెందారు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక వస్తున్న కోడిగుడ్ల లారీ ఢీకొంది దీంతో కోడిగుడ్ల లారీ తిరగబడి ప్రమాదంలో 3 మరణించారు మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన వారుగా తెలుస్తుంది మృతులు రమణయ్య బాబు నాగేంద్రగా గుర్తించారు వెనువెంటనే వస్తున్న వరికోత యంత్రాన్ని తరలిస్తున్న లారీ ప్రమాదాలకు గురైన వాహనాలను ఢీకొంది ఈ ప్రమాదంలో వరికోత యంత్రాన్ని తరలిస్తున్న లారీలో ఉన్న తమిళనాడు సేలంకు చెందిన కృష్ణ శబరి సతీష్ గణేషులకు గాయాలయ్యాయి ప్రమాద ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ట్రాఫిక్లో చిక్కుకున్న ఇటుక ట్రాక్టర్ వెనక్కి తిరిగి వెళ్లే క్రమంలో మరో లారీ ఒక ఇన్నోవా కారును ట్రాక్టర్ను ఢీకొనడం జరిగింది ఈ ప్రమాదాలతో చాలా దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది ట్రాఫిక్ అంతరాయంలో చిక్కుకున్న కారును వెనుక వైపు నుండి ఓ లారీ బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న పావని కౌశికులు మృతి చెందగా అదే కారులో ప్రయాణిస్తున్న వినయ్ వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయాల పాలయ్యారు వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది అదే కారులో ప్రయాణిస్తున్న వినయ్ భార్య లావణ్య కుమారుడు లోక్షితులకు గాయాలయ్యాయి క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఏం పంట కూడా అర్థం కాకుండా స్టార్ట్ కాదన్నా మొత్తం
వాళ్ళు వాటర్ అంటారు మొత్తం వేస్తారు ఒంగోలు నగరంలో 5 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న నీట్ పరీక్షకు సర్వం సిద్ధం చేశారు. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తరలివస్తున్నారు. గత సంవత్సరం నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఇప్పటికే కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించి పరీక్షా కేంద్రాల వద్ద చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద రెవెన్యూ, పోలీసు, ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. పరీక్షలు సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రదర్ 5 గంటల దాకా మీకు అవకాశమే లేదు. తిన్నక్కర్లేదా సార్ ఈ మేడం మరి ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోనని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఎంపీడీఓలు, ఏపీఓలు వీటికి సంయుక్తంగా జవాబుదారీ అని చెప్పారు. లక్ష్యం మేరకు పనులు జరగకపోతే ఇద్దరిపైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో నిర్వహిస్తున్న పనులు, వాటి పురోగతి డ్వామా పీడీ జి జోసెఫ్ కుమార్ ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. ఫారం ఫండ్స్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు మే నెలను ఫారం ఫండ్స్ మాసంగా ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. అదేవిధంగా మూగజీవుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెల నిర్మాణాలను కూడా సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. వాస్తవ గడువు గత నెలలోనే ముగిసినప్పటికీ ఇంకా వీటిని పూర్తి చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓలు, ఏపీఓలు దీనిని జోక్గా తీసుకుంటున్నారా? లక్ష్యం మేరకు ఎందుకు పూర్తి చేయటం లేదు? క్షేత్ర స్థాయిలో సమస్యలు ఉంటే పరిష్కరించాలని అన్నారు. మీ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. అలా కాకుండా ఏదో ఒక సమాధానం చెప్పి మేనేజ్ చేద్దామనుకుంటే ఊరుకోను అని కలెక్టర్ హెచ్చరించారు. ఎంపీడీఓలు, ఏపీఓల పనితీరును తాను నిశ్చితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. ఉపాధి కోరిన అందరికీ పని కల్పించాలని స్పష్టం చేశారు. ఈ పనుల గుర్తింపునకు సంబంధించిన అనుమతులు ముందుగానే తీసుకోవాలని చెప్పారు. సోప్ పిట్స్, కంపోస్ట్ పిట్స్ నిర్మాణ పనులు కూడా వేగవంతమయ్యేలా చూడాలని చెప్పారు. సమావేశంలో ఏపీడీలు, ఎంపీడీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. 12,98,000 ఏప్రిల్ మంత్ ఎండింగ్ జనరేట్ అయింది. అంటే ఏప్రిల్లో కొన్ని రోజులకు సంబంధించి ఈ వారంలో కూడా ఒక 2 lakhs యాడ్ అయింది. యాజ్ ఆఫ్ లో 14 lakhs ఆర్డర్ కనబడుతుంది. కానీ మనం అంటే దాదాపు 32 lakhs మ్యాండేట్స్ ఏప్రిల్ నెలలో మనం జనరేట్ చేయలేకపోయాం. సో ఆ ఏప్రిల్ నెలలో జనరేట్ చేయలేకపోయినటువంటి సో దానికి అనుగుణంగా ఇప్పుడు టార్గెట్స్ అనేది కూడా రీఓరియంట్ చేయడం జరిగింది. మనకి 2,73,000 టార్గెట్ తీసుకోవడం జరిగింది.
అది ఇప్పుడు గత 3 years యావరేజ్ కూడా చూసుకొని ఎక్కడైతే హైయెస్ట్ మనం చేసాము మండలంలో ఆ టార్గెట్ మనం తీసుకున్నప్పుడు 2 లక్షల మనకి 70,000 చిల్లర మనకి టార్గెట్ వచ్చింది. సో దానికి తగ్గట్టు అందరూ కూడా ఇక్కడ డోమా యాక్టివిటీస్ చాలా వెనకబడి ఉన్నారు, దీని మీద ఫోకస్ చేయాలి అని ఇది ఒక డిపార్ట్మెంట్ పెట్టి నాకు చెప్పాలి స్పెసిఫిక్ గా. ఇక్కడ ఏంటి ఎందుకు ఇలా చేయలేకపోతారు? ఓకే, మీకు సెల్ఫ్ వర్క్స్ లేదా ఆ పనికి మీ ఫీల్డ్ అసిస్టెంట్స్ పిలవట్లేదా? మనకు సెల్ఫ్ వర్క్స్ గా ప్రాబ్లం లేదు. 1:3 times మనము శాంక్షన్ తీసుకుని ఉంది, బట్ వారిని ఎందుకు వెళ్ళి పిలవట్లేదు? సో దీనికి ఏ రీజన్స్? ఆయనకి ఇప్పుడు రీజన్ చెప్పినా కూడా చెప్పాము, వేస్ట్ కాంపిటెంట్ రాలేదు, ఇవ్వలేదు ఆయనకి. అంటే మీకు మాత్రమే కాదు కదా, మిగతా జిల్లాలో ఎక్కడ కూడా ఇవ్వలేదు కదా. మరి అక్కడ బాగా చేస్తున్నప్పుడు ఇంకెందుకు చేయలేరు? దట్ ఈస్ ద ఆబ్వియస్ క్వశ్చన్ ఎనీవన్ విల్ ఆస్క్. నేను కూడా అదే అడుగుతాను, మీరు కూడా అదే అడుగుతారు. సో కంటిన్యూస్ గా ఇప్పుడు రివ్యూ చేసుకొని చూస్తున్నాము. మీ ఫీల్డ్ అసిస్టెంట్స్ నుంచి వారిని ఏమి చెప్పగా నేను ఏమి చెప్పను, వారు ఎలా పని చేస్తున్నారో చేయనివ్వండి అని మీరు పట్టించుకోకుండా వదిలిస్తే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. అండ్ నేను మిమ్మల్ని అడుగుతాను, బోత్ ఎంపీడీఓ అండ్ ఏపీఓ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. రేపు వరకు నాకు అసలు అంతవరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు శాంక్షన్ తీసుకోకుండా? కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొద్దిగా వచ్చే మావా అనంతరం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజీపై గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలోనే మోటుమాల గ్రామం అభివృద్ధి చెందిందని, ఇంకా ఏమైనా పనులు ఉంటే వాటిని తక్షణమే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో మోటుమాల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పురిని శ్రీనివాసరెడ్డి, ఆట్ల మల్లికార్జున, ఆట్ల పోలిరెడ్డి, చినిగే సాయి, పురిని సీను, పోలూరు సురేష్, కోడూరు గోపి, పురిని బ్రహ్మారెడ్డి, తంబి సుబ్బారెడ్డి, చినిగే శ్రీనివాసరెడ్డి, సతీష్, సర్పంచ్ కోడూరు గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో బిర్లా ఈవెంట్స్ ఆటపాటలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు అందరూ కూడా బంధుమిత్రులతోటి ఈరోజు ఎక్కడెక్కడ ఉండే సంబంధాలు ఉండే ఈ గ్రామస్తులంతా కూడా ఈడకి రావటం, ఈడ మంచి సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకోవటం, దాంట్లో మీరు ఒకరిగా ఈరోజు నన్ను కూడా ఆహ్వానించిన మీ అందరికీ, కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం. మన ప్రభుత్వంలోనే 5 సంవత్సరాలు మీ రోడ్డు కూడా ఇప్పుడు వస్తా చూశాను. ఆ రోడ్డు కూడా గుంటల రోడ్లో అలానే ఉంది, దాన్ని కూడా పెట్టాం. తొందరలోనే మీ రోడ్డు కూడా అది కంప్లీట్ చేస్తాం. దాని పూర్తిగా అభివృద్ధి అనేది కూడా ఏమేమి ఉన్నాయో దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదైనా కూడా ఎప్పుడైనా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఏ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి, ప్రజల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవటం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటా ముందుకెళ్లే కార్యక్రమాలు
ఈరోజు ఈ పద్ధతిలో చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ అందరూ కూడా ఈరోజు పండగ సందర్భంగా అందరూ కూడా ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని ఊరక పలకరిద్దామని వచ్చా. ఈరోజు రాజకీయం కోసం రాజకీయ మీటింగులు చెప్తామని నేను రాలేదు. కాబట్టి నేను మళ్ళా వస్తాము. గ్రామ సభ పెట్టినప్పుడు మన గ్రామంలో ఉండే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ చేసే పద్ధతిలో ముందుకెళ్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ వచ్చిన బంధుమిత్రులకి, మా మహిళలకి, అందరికి కూడా, మా యువత, మా తమ్ముళ్ళందరికీ, అందరికీ, కమిటీ సభ్యులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీ ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు నిన్న మొన్న 3 రోజుల నుంచి మూటమాల్లో పుట్ట దగ్గర తిరునాళ్ళు చేస్తున్నాము. ఈ తిరునాళ్ళకి ఈరోజు ముఖ్య అతిథిగా మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు గుడిని వీక్షించి స్టేజ్ మీదకి వచ్చి ప్రసంగించి ఇప్పుడే వెళ్ళారు. ఈ తిరునాళ్ళకు ఇచ్చేసిన గ్రామ ప్రజలకు, పక్కన గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో 3 వేరు రోడ్డు ప్రమాదాల్లో 5గురు మరణించడం అత్యంత బాధాకరమని ఎస్పీ ఏఆర్ దామోదర అన్నారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ స్వయంగా సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని, మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను, పరిస్థితిని నిశ్చితంగా సమీక్షించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా ఎస్పీ వెంట ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ వెనుక వస్తున్న కోడిగుడ్ల లారీ ఢీకొనడంతో లారీ తిరగబడిన ప్రమాదంలో 3 మరణించారని అన్నారు. అదే మార్గంలో సుమారు 500 మీటర్ల సమీపంలో ఆగి ఉన్న కారు, ట్రాక్టర్ను అదే మార్గంలో వైపు నుండి వస్తున్న లారీ రెండింటినీ ఢీకొనగా ఎటువంటి ప్రమాదం జరగలేదు. సుమారు 500 మీటర్ల సమీపంలో అదే మార్గంలో ఆగి ఉన్న కారును, నెల్లూరు వైపు వెళుతున్న కారును వెనుక ఉన్న లారీ బలంగా ఢీకొనడంతో 2 మరణించగా ఒకరికి తీవ్రమైన రక్త గాయాలయ్యాయని తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్, గిద్దలూరు సిఐ సురేష్, నేషనల్ హైవే అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్హెచ్ఐ వాళ్ళతో మాట్లాడి లైటింగ్స్ అక్కడక్కడ పెట్టుకోవడం, 1 2 కెమెరాస్ పెట్టుకోవడం, కిచెన్ కెమెరాస్ సాటర్డే సండే వీకెండ్స్ అమ్మాయి అబ్బాయి సార్.
ఓకే కిమ్స్లో జాయిన్ అవ్వలేదా అజయ్? కిమ్స్కి ఎవరిని పంపించలేదా? ఎస్ఎన్ పాడు ఇంజూర్డ్ ఇంజూర్డ్ ఓకే అలాంటప్పుడు నువ్వు వచ్చేసలే సంగతి. హలో పెట్టి 3 మార్నింగ్ అరౌండ్ 4:50 ఆ టైంలో ఇది ఒంగోలు ఈస్ట్ బైపాస్ ఇది అరౌండ్ టువర్డ్స్ ద సౌత్ వైపు 4:50కి ఒక లారీకి పంచర్ అవ్వడం వల్ల అతను సైడ్కి బండి పెట్టి పంచర్ వేసుకొని బయలుదేరే టైంలో బ్యాక్ సైడ్ నుంచి ఒక కోడిగుడ్లు క్యారీ చేస్తున్నటువంటి ఒక లారీ హిట్ చేసింది. దాంట్లో ఉన్నటువంటి 3 డ్రైవరు 2 క్లీనర్లు స్పాట్లో చనిపోయారు. అది జరిగినాక అది వెనక నుంచి మళ్ళీ ఇంకొక హార్వెస్టర్ తీసుకెళ్తున్నటువంటి ఒక ట్రక్ అది కూడా హిట్ చేసింది. దాంట్లో కూడా ఒక 4 ఉన్నారు. సో దాంట్లో ఒక అతనికి బాగా ఇంజురీస్ అయ్యాయి, లెగ్ ఫ్రాక్చర్ అవ్వటం. మిగతా 3ని జీజీహెచ్కి షిఫ్ట్ చేసాం. ఆ తర్వాత దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఇది ట్రాఫిక్ అంతా జామ్ అయింది. జామ్ అయిన తర్వాత వెనక నుంచి ఇంకొక కారు నిలబడి ఉంది. ఆ ట్రాక్టర్ కూడా ట్రాఫిక్ జామ్ అయిందని రైట్ సైడ్ డైరెక్షన్లో వాళ్ళు రిటర్న్ వెళ్దామని లోకల్ డ్రైవరు అతను రిటర్న్ తీసుకునే టైంలో బ్యాక్ నుంచి వచ్చినట్టు లారీ హిట్ చేసింది. బట్ అక్కడ ఎవరికి ఇంజరీ జరగలేదు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 300-400 మీటర్స్లో ఇక్కడ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఒక లారీ వెనక 3 లైన్లు ట్రాఫిక్ జామ్ ఉంది. బ్యాక్ సైడ్ ఒక కారు నిలబడి ఉంటే ఈ వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి రావటం ఆ కార్ని హిట్ చేయడం జరిగింది. స్పాట్లో 2 చనిపోయారు. అలాగే ఒకరు సీరియస్గా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకా 3 ఉన్నారు. దాంట్లో వాళ్ళు గుంటూరు నుంచి ఇటు టువర్డ్స్ నెల్లూరు వెళ్తున్నారు. సో వీళ్ళు 3 సంఘమిత్ర హాస్పిటల్లో ఉన్నారు. సో ఫార్ 4 మెంబర్స్ చనిపోయారు. ఇంకొక 2 సీరియస్గా ఉంది. ఇక 3 ట్రీట్మెంట్ నడుస్తుంది. సో రోడ్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. దాదాపు ఒక 1.5 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయింది. మార్నింగ్ అంతా మా పోలీసులు అంతా కూడా రావడం, లోకల్ పోలీసు ట్రాఫిక్ అందరూ కూడా అంత రోడ్ అంతా క్లియర్ చేయడం, ఆర్టీఓ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు. ఈ నేషనల్ హైవే అందరినీ కోఆర్డినేట్ చేసి మొత్తం రోడ్ అంతా ట్రాఫిక్ క్లియర్ చేసాం. ఇదంతా ప్యూర్లీ ఇట్స్ నెగ్లిజెన్స్. ఆగున్నటువంటి రోడ్లలో దాదాపు ఒక క్లియర్ రోడ్ ఇది, లైటింగ్ అంతా కూడా ఉంది. మార్నింగ్ వస్తున్నటువంటి వెహికల్ని ఆగున్నటువంటి వెహికల్ని కుదరడంటే ప్యూర్లీ వీళ్ళు నిద్రపోవడం కానీ లేదంటే ఏం జరగదులే ఏం కాదులే చిన్న కార్లే కదా అన్నటువంటి నెగ్లిజెన్స్తో డ్రైవ్ చేసినట్టుంది వీళ్ళు. సో ఒక 2 డ్రైవర్లు అయితే మన కస్టడీలో ఉన్నారు. ఇంకొక అతను పరారీలో ఉన్నాడు. వీళ్ళు క్యాచ్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మర్రిపూడి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్లో పాల్గొని ప్రజల నుంచే వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఇవాళ మొత్తం 250కి పైగా ప్రజల నుంచి వినతులు స్వీకరించామని అన్నారు. వాటిలో 100కి పైగా రెవెన్యూ సమస్యలే. వీటిపై జాయింట్ కలెక్టర్తో మాట్లాడటం జరిగిందని అన్నారు. నేడు 25 రెవెన్యూ వినతులు పరిష్కరించాం. మరో 70 వినతులు 15 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ వంటి సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తాం. భూ ఆక్రమణల ఫిర్యాదులపై విచారణ జరిపి నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. IVRS ద్వారా కాల్ చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఎంజాయ్మెంట్లో ఉన్నాడా లేదా అది కంపల్సరీ ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి నాకు వితిన్ 1 వీక్లో రిపోర్ట్ పంపాలి. వితిన్ 1 వీక్లో మనం రిపోర్ట్ పంపిస్తే జేసీ సార్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ మండలికి సంబంధించి ఒకరోజు మొత్తం కూడా ఈ అప్లికేషన్స్ అన్ని క్లియర్ చేయించడానికి. మర్రిపూడి మండలంలో ప్రత్యేక ప్రజా పరిష్కార వేదిక కింద ఈరోజు ఉదయం నుంచి
ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరిగింది. దీనిలో 250 పైచీలకు వినతులు వచ్చాయి. అందులో 200 వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలే ఉన్నాయి. వాటిలో 100కు పైగా పోర్టింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతిపాదనలు పంపిస్తే వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. రెండోది మ్యూటేషన్స్ విషయంలో కొన్ని ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. అసైన్మెంట్ భూముల్ని ఈరోజు ఫ్రీజింగ్లో ఉన్నాయి కనుక అసైన్మెంట్ మ్యూటేషన్స్ కూడా కొంచెం పెండింగ్లో ఉన్నాయి. అవి కొంచెం సమయం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటుగా ఈరోజు రెవెన్యూ ఇష్యూస్లో 25 ఇష్యూస్ని ఈరోజు పరిష్కరించి ఆన్లైన్లో క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది గొప్ప శుభ పరిణామాన్ని కూడా తెలియజేస్తున్నాం. రేపు మంగళవారానికి ఇంకో 70 రెవెన్యూ సంబంధించినటువంటి ఇష్యూల్ని పరిష్కరిస్తామని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. 200లో 100 సమస్యలు పరిష్కరించడం అనేది చాలా గొప్ప పెద్ద అంశం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా రెవెన్యూ సభ్యులను అభినందిస్తూ, మిగిలినటువంటి వాటిలో హౌసింగు, ఎలక్ట్రిసిటీ, ఆర్డబ్ల్యూఎస్ వాటి సంబంధించినటువంటి అంశాలను కూడా వాటి త్వరగానే మొదలుపెట్టి 15 రోజుల్లో పరిష్కారం చేస్తున్నటువంటి టైం బౌండ్ పీరియడ్ కూడా ఆ డిపార్ట్మెంట్స్ అంటే మీకు ఎలక్ట్రిసిటీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇరిగేషన్ అండ్ మిగిలిన డిపార్ట్మెంట్ ఇష్యూస్ కూడా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపిస్తాం పరిష్కారం చేయడం కోసం. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులందరూ కూడా తమ వంతు పాత్ర శ్రద్ధగా పాటించే వారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రెవెన్యూ ఇష్యూస్లో కూడా గతంలో 2020 నుంచి 2024 మధ్యలో కులాలకు సంబంధించిన ఒక కులం నుంచి సంబంధించిన భూములు కూడా అనువంశికంగా వేరే వాళ్ళకు కూడా ఆన్లైన్ చేశారు. ఇలాంటి తప్పుడు సంఘటనలు కూడా ఉన్నాయి. వాటి మీద ఎంక్వైరీకి సంబంధించినటువంటి 9 రిప్రజెంటేషన్లు కూడా నేను ఆర్డీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే గతంలో చేసినటువంటి తప్పుల వల్ల బాధపడినటువంటి వాటిని, అదేవిధంగా ఈరోజు చేయాల్సిన వాటిలో అంశాలు క్లియర్గా ఉన్న వాటిని చేయటం, చేయలేని వాటికి సంబంధించి ఏమన్నా ఉంటే ఎండార్స్మెంట్ ఇవ్వమని చెప్పేసి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పీజీఆర్ఎస్ ఈ పబ్లిక్ గ్రీవెన్సల్ రిడ్రెసల్ సిస్టమ్ మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అధికారులందరూ కూడాను. ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ వహిస్తున్నారంటే ప్రజా సమస్య పరిష్కరించాలి, పరిష్కరించిన సమస్య మీద వేయడం వల్ల ఆనందం ఎలా ఉందనేటువంటిది కూడా మళ్ళీ వాయిస్ కాల్స్ ద్వారా ఫోన్ చేసి మరీ ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ రివ్యూ తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం సంతృప్తిని ఇవ్వాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని లెక్కలో ముందుకెళ్తున్నటువంటి దానికి మీరు అందరూ మనస్ఫూర్తి సహకరించాలని ఉద్యోగులందరూ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇళ్ల నిర్మాణాల పురోగతిలో ప్రతి వారం స్పష్టమైన పురోగతి ఉండాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలపై ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో కేటగిరీల వారీగా గృహ నిర్మాణ పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ చెంచులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం చేస్తున్నందున ఆ డబ్బులను ఇళ్ల నిర్మాణానికే లబ్ధిదారులు ఖర్చు పెట్టేలా చూడాలని ఆదేశించారు. పీఎం జన్మన్ పథకంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పురోగతిపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నందున వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు సమన్వయంతో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇకపై మండలాల వారీగా కాకుండా వచ్చే సమావేశం నుంచి గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని చెప్పారు. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్, ఈఈలు, డిఈలు, ఏఈలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. వివాహం చేస్తారు. ఇప్పుడు మనం వివాహం టార్గెట్ ఏంటంటే మేడం 400 ఇచ్చున్నాము. చేతులు 200, పొదిలికి 200, మార్కాపులు 200. వీటిలో షార్ట్ వాల్ ఏంటంటే మెటీరియల్ కావాల్సిన అవసరం ఉన్నాయి మేడం. బట్ విండో ఫ్రేమ్స్ ఒక 80, షట్టర్స్ ఒక 284, తర్వాత ఈ నేమ్ బోర్డ్స్ అని కావాలి మేడం 333. ఈ నేమ్ బోర్డ్స్ ఏమైందంటే మేడం 1500 నేమ్ బోర్డ్స్ కి ఒక హౌసింగ్ 97 రూపాయలు లేకన్నా బిల్లో కట్ చేసేసారు మేడం. గవర్నమెంట్ కట్ చేశారు కానీ నేమ్ బోర్డ్స్ సప్లై చేయలేదు మేడం. సప్లై చేయకపోతే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు అడిగారు మేడం, మాకు డబ్బులు అంటే ఇవ్వండి లేకపోతే నేమ్ బోర్డ్ అని సప్లై చేయాలంటే ఉదయం ఎంపీ గారి వ్యవస్థ జరిగింది మేడం. ఎంపీ గారిని అడగడం జరిగింది. అడిషనల్ ఫినాన్స్ కావాలన్నారు. సో అవి కూడా ఇచ్చాము. ఇంకా మనం ప్రోగ్రెస్ చేయలేదంటే దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. సో దాని మీద ఫోకస్ చేయండి. దెన్ పిఎం జన్మన్
PNZN లో కూడా దాంట్లో సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫాలో అప్ చేస్తున్నది. సో మనకి ఇచ్చినదే 686 హౌసెస్ శాంక్షన్ ఇచ్చి ఉన్నారు ఇప్పటిదాకా. సో దాంట్లో కూడా కౌంటింగ్ చేయకపోతే మరి బాగుండదు. బికాస్ దే ఆర్ కంపేరింగ్ అదర్ స్టేట్స్ తో అక్కడ ఉన్న కలెక్టర్స్ తో పాటు రివ్యూ చేస్తున్నారు. సో అప్పుడు ఆ రివ్యూ మీటింగ్ లో విత్ ఇన్ స్టేట్ కూడా కాదు, త్రూ అవుట్ ద నేషన్ కూర్చోబెట్టి రివ్యూ చేస్తారు. ఇప్పుడు మనం ఇంత తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే వీ వోంట్ బి ఏబుల్ టు టెల్ ఎనీ రీజన్స్ ఆల్సో. సో ఇట్స్ బెటర్ చేయగలిగిన కేసెస్ ని ముందు చేసేసేయాలి వితౌట్ ఎనీ డిలే. మనం సరిగా కోఆర్డినేట్ చేయకపోవడం వలన అదేదో కొద్దిగా క్యాషువల్ గా ఆ యాటిట్యూడ్ వలన ప్రోగ్రెస్ ఎక్కడ కూడా ఆగకూడదు. సో ఆ మండల్ సంబంధించిన FPOs, AEs మీకు అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అక్కడ ఇట్స్ బిట్ ఛాలెంజింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్. సో దానికి ఎక్కువ కూడా డబ్బులు ఇస్తున్నారు. PBTGs కు 1 lakh అడిషనల్ ఫైనాన్స్ ఇస్తున్నారు. సో ఫైనాన్స్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం, జస్ట్ దట్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ అంతే. ఎఫర్ట్స్ చేయాలి. అక్కడికి మీరు ఒక భారత సైన్యానికి మద్దతు తెలియజేస్తూ గత నెల 22వ తేదీ జరిగిన పహల్గాం దాడిని ఖండిస్తూ ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్ర మోకల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. కర్నూలు రోడ్డులోని విజయ కాంప్లెక్స్ నుంచి అద్దంకి బస్ స్టాండ్ RTC కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఉగ్ర మోకలు నశించాలి, భారత్ జిందాబాద్, భారత సైన్యానికి మా మద్దతు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్పందన వెంకట్రావు, సెక్రటరీ శేఖర్, ట్రెజరర్ రసూల్, వైస్ ప్రెసిడెంట్ ఉపుటూరి చంద్ర, వెంకటేష్, అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జమిని శ్రీనివాస్, అడ్వైజర్స్ మట్టా సత్యం, హరిబాబు, మాజీ సెక్రటరీ సురేష్, హేమంత్, మెంబర్లు, ఫోటోగ్రాఫర్సు, వీడియోగ్రాఫర్సు, డిజైనర్సు, ఎడిటర్సు, ఫ్రేమ్స్ రెడ్డి, ఫోటో గూడ్స్ సాయి, ప్రైమ్ ల్యాబ్ షరీఫ్, జూమ్ ల్యాబ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు కనుక ఇటీవల కాశ్మీర్ లోయలో జరిగిన దారుణ మారణకాండకు నిరసనగా ఈరోజు ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అట్లాగే భారత సైన్యానికి కూడా మద్దతుగా మా ఈ కార్యక్రమంలో అందరూ మా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా పాల్గొనటం మాకు చాలా గర్వంగా ఉంది. అందరం ఒకే తాటిపై ఉండి ఇలాంటి దుర్ఘటనలను ఎదుర్కోవాలని చెప్పి మనసారా అందరినీ కోరుకుంటున్నాం. ఇలాంటి దారుణమైన ఘటనలు మళ్ళీ జరగకుండా మన భారత ప్రభుత్వం మన సైన్యానికి మన మద్దతు ప్రకటిద్దాం. అలాగే తక్కువ కాలంలో మనం ఇచ్చిన పిలుపుకి స్పందించిన మన ఫోటోగ్రాఫర్లందరికీ మన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ పహల్గాం దాడినే పాక్ ఉగ్ర మోకలు సోదరులారా, ఈరోజు ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భారత సైన్యానికి ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ తరఫున పూర్తి మద్దతుని తెలియజేస్తున్నాము. అలాగనే మన భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతుని ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ తరఫున తెలియపరుస్తూ ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో రంగారెడ్డి చెరువు వాకింగ్ ట్రాక్పై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల మొదటి ఆదివారం గాంధీ విగ్రహం వద్ద జరిగే వైద్య శిబిరంలో సుమారు 250 మందికి ఉచితంగా BP, షుగర్, HB, పల్స్ ఆక్సిమీటర్ పరీక్షలు, పాదాలు, నరాలు స్పర్శ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. జనరల్ మెడిసిన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సానల ధీరజ్ బాబు తగిన వైద్య సలహాలు, సూచనలు అందజేశారు.
వైద్య శిబిరంలో డాక్టర్ కొప్పోలు సామిత్ర పల్లవ్, జనరల్ మేనేజర్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ షేక్ కాసిం సైదా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గోపి, అనిల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా మొదటి ఆదివారం నాడు ఇక్కడ రంగారాయుడి చెరువు వాకింగ్ ట్రాక్ నందు ఇది వాకర్స్ కోసము మరియు చుట్టుపక్కల ప్రజానికం కోసము వారి యొక్క ఆరోగ్య సేవల కోసము పొద్దున 6 నుండి కూడా ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్ లో మనకి బీపీ, షుగర్, అలాగే పాదాల నరాల టెస్టులు, దాంతోపాటు హిమోగ్లోబిన్ పరీక్ష, దాంతోపాటు ఇతరత్ర అవసరమైన పరీక్షలు అన్ని కూడా ఉచితంగా చేస్తాము. దాంతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తులకి, బీపీ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ గాని ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళకి మందులు ఏమి వాడాలి, ఏమి వాడితే కరెక్ట్ ఉంటాయి అనేది, దాంతోపాటు ఆహార అలవాట్లు గాని, మనం ఇంకేమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని, మనం తీసుకునే టాబ్లెట్లు ఎలా తీసుకోవాలనే విషయము, ఇతరత్ర ఉచిత సలహాలన్నీ కూడా సలహాలు ఇస్తాము. ఈ సదుపాయాన్ని ఇక్కడ వాకర్స్ కి మరియు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. దాంతోపాటు ఈ క్యాంపే కాకుండా ప్రతి నెల కూడా మొదటి గురువారం నాడు మనం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ అద్దంకి పట్టణంలోని డేరాకా ప్రార్థన మంగళంలో నిర్వహిస్తున్న వీరమ్మ బైబిల్ పాఠశాల శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా శిక్షణ పాఠశాల విద్యార్థులతో అద్దంకి పట్టణంలోని వాడవాడల విద్యార్థులతో భారీగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. దైవ సేవకులు వాక్య పఠనం చేశారు. కార్యక్రమాన్ని డేరాక మందిరం ఫాస్టర్ ఇమానియల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, మహిళలు, క్రైస్తవులు పాల్గొన్నారు. పిల్లల్ని లైన్ లో నిలబెట్టండి, క్రమం లేదు. లైన్ బై లైన్ అక్కడెక్కడ ఉన్నారు. డి న్యూస్లో నేటి మాట. కావలసినవి ఎంచుకోవటంలో కన్ఫ్యూజన్ ఉన్నా పర్వాలేదు, కానీ ఏది వద్దో తెలుసుకోవటంలో స్పష్టత ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.